ఏం బాబాయ్ ఏం చేస్తా ఉంటావు? నేను మామూలు సెక్యూరిటీ గార్డ్గా చేస్తాను. సెక్యూరిటీ గార్డ్గా చేస్తా ఉంటావు. మరి ఏంటి ఎలా ఉంది? బతుకుతున్నావు ఈ గవర్నమెంట్లో? బతకలేకుండా ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి అంటావు? దీన్ని బట్టి నాకు 5 పిల్లలండి, 5 కొడుకులే. ఎవరు చూస్తాను చూడకపోతే నేను ఇక్కడికి వచ్చి డైలీ వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తా, ఇక్కడే భోజనం చేస్తాను. దాని మీద గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ 5 రూపాయలకి ఏం వస్తుందండి? టిఫిన్ వస్తుందా, భోజనం వస్తుంది. బయటకు వెళ్తే 100 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చేటప్పుడు సరిపోతాయి. అక్కడ పరిపాలన బాగుందండి, మంచి గవర్నమెంట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ 5 రూపాయలు అనేది పెడతాం అసలు మంచిది కాదు, ముష్టేస్తున్నట్టు వేస్తున్నాడు పేద ప్రజలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. లేదండి, మాలాంటి వాళ్ళు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదీ లేదు, ఏ పథకం లేదు. లేకపోయినా కానీ మరి ఇక్కడికి వచ్చి తింటున్నామంటే ఆయన చేసేదే మంచి పని. అంటే నిజంగానే ఇలాంటి పథకాలు ఉండాలంటావు? అసలు ఉండాలండి. ఎందుకోసం అంటావు? మాలాంటి వాళ్ళు ఉండాలంటే అలాంటి పథకాలు ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన వచ్చాడు, వాగ్దానం చేసి వచ్చాడు పథకాలు, ఈ పథకాలు ఇస్తా అని చెప్పి అన్నాడు. నిజంగానే ఆ పథకాలు అందిస్తున్నారా? ఏం లేవండి. ఇప్పుడు మాకు ఈ బుడవేరు వచ్చి మునిగిపోయింది. చంద్రబాబు మొన్న ఒక్కొక్క ఇంటికి 25,000, 15,000. నీకన్నా వచ్చినాయా? నాకు 10,000 వచ్చింది. 10,000 చేశారంటావు. మరి ఏంటి మీ ఇక్కడ మునిగిపోయినారా? ఇల్లు కట్టిస్తాను అన్నాడు కొంతమందికి. మరి ఇల్లు అని కట్టిస్తున్నారా? ఇల్లు కొంతమంది సొంత ఇంటి వాళ్ళకి లేదంటే బయట వాళ్ళకి కట్టిస్తున్నారు. బయట వాళ్ళకి కట్టించారు. మరి ఏంటి ఈ 2 సంవత్సరాలు అసలు గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏం చూసి ఉంటావు నువ్వు? తేడా ఏంటంటే ఇదిగోండి, నిన్న ఆడవాళ్ళు 5 లక్షలు పంచుకుంటున్నారు డబ్బులు. అసలు అక్కడికి వెళ్ళి మీరు వీడియో తీసి ఆ సందడంతా అక్కడే ఉంటుంది. ఎందుకనట్టు? వాళ్ళ సంతోషం అది. అంటే అసలు ఎవరిని పట్టించుకోవాలి, మహిళని ఎవరు పట్టించుకోలేదు, పథకాలు ఏమట్లేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మరి 5 లక్షలు అండి ఒక్కొక్కళ్ళకి. డ్వాక్రా అదే మా డ్వాక్రా వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళు ఆ సంతోషం పట్టలేక బ్యాంకీ కాడికి వెళ్తే ఖాళీలో ఉండవు. మాకే పథకం లేదులేండి. మాకు అన్నా క్యాంటీన్లో వర్కర్లు బాగా చూస్తున్నారు. కాస్త సాంబార్ ఒక గంట ఏమన్నా కోప్పడకుండా వేస్తారు. ఇష్యూ అదే. అంటే మరి ఆయన కూడా వచ్చి రుచి చూస్తా ఉన్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిని పథకం పెట్టింది ఎప్పుడు ఒకసారి వస్తాడు. నేను గడికి వచ్చి ఆయన బతకప్పుడు కూడా ఇస్తా ఉన్నాడు కదా, తీసుకొచ్చి డబ్బులు పెట్టి అందరికి పెడతా ఉన్నాడు కదా. నేను ఎలా చూడొచ్చు అంటా? మరి మంచి గవర్నమెంట్. మరేంటి ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఏం పనులు చేసిందంటో ఏం పనులు చేయలేదంట. ఇంకేం పనులు చేయాలంటావు? ఏం పనులు అంటే ఏముందండి, బస్సు ఒకటి ఫ్రీ పెట్టారు. ఫ్రీ బస్సు చాలా మంది రోజుకు 150 రూపాయలు 200 రూపాయలు లాభం పొందిన వాళ్ళే ప్రయాణం చేసేవాళ్ళు. ప్రయాణం చేయలేని మాలాంటి వాళ్ళు అంటే కొంచెం మాకు మగవాళ్ళకి ఎట్టా టికెట్ తీసుకుంటారు కాబట్టి మేము ప్రయాణం చేయాలి. ఆ మగవాళ్ళకి కూడా ఏమన్నా 10 రూపాయలు రేటు తగ్గించి పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు ఈయన 6 పథకాలు ఇస్తున్నాడు. 6 పథకాలే కావాలా, ఇంకా ఎక్కువ పథకాలు కావాలా? ఇంకా పేదవాళ్ళకి చాలా కావాలండి. కావాలంటే డబ్బు కావాలి. గవర్నమెంట్ మరి ఏదైనా పథకం కావాలంటే ఏదో ఒకటి రేటు పెంచాలి. కొంచెం ఏదైనా రేటు కందిపప్పు పెంచినా, నూనె పెంచినా, ఏదైనా పెంచినా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తాం. అప్పుడు పెంచేసాడంట కదా, నిజంగా పెంచారా? లేదు, 5 రూపాయలు 10 రూపాయలు పెరిగింది కానీ అది పెద్ద సమస్య. మరి నిన్నగా మన పెట్రోల్ కూడా పెరిగింది, ఈ గవర్నమెంట్ పెంచిందంట కదా. గవర్నమెంట్ది కాదండి, కేంద్ర గవర్నమెంట్ కదా డీజిల్ పెట్రోల్ ఆయనదే. అంటే మరి ఈ చేతులు ఏమైనా ఉందా పెంచడానికి, లేకపోతే కేంద్ర గవర్నమెంట్ పెంచినట్టు? కేంద్ర గవర్నమెంట్ పెంచితే ఇక్కడ అమలు చేస్తాం. మరి తగ్గారని చెప్పి అడుగుతున్నారు కానీ నిజంగా తగ్గించే అవకాశం ఏముందంటావు? తగ్గిస్తారండి, తగ్గిస్తారు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పెంచారంటావు? ఇక్కడ ఏంటోనండి, డబ్బాల లైన్లా అంటారు, ఈ డబ్బాలు ఆ డబ్బాల లైన్లా అంటారు. అది చూసిన వాళ్ళకి అర్థమైంది. అంటే విదేశాల నుంచి రావాల్సిన పెట్రోల్ సరిగ్గా లేదని చెప్పి ట్యాంకులు రాలేదని. మరేంటి నెక్స్ట్ వచ్చింది నేను పాదయాత్ర అయిపోతుంది, నేనే వస్తా అని చెప్పి ఆయన అన్నాడు. ఈ గవర్నమెంట్ మేము మంచి చేసి మళ్ళీ అడుగుతాం ఓట్లు అని చెప్పి అంటుంది. వేస్తామండి. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పాను మీకు, నాకు 5 కొడుకులండి, వాళ్ళు ఎవరు చూడకపోతే వచ్చి క్యాంటీన్లో తింటున్నానండి అని ఒక మాట చెప్పా. 5 కొడుకుల్లో తలా 10 రూపాయలు ఇచ్చినా నాకు బతికడానికి అవకాశం ఉంది కదండి. చంద్రబాబు గారు బాగా చూస్తున్నాడు. పెద్ద కొడుకుగా నేను పని చేస్తానని చెప్పి అంటాడు. ఇది వర్కర్లు కూడా అట్టగే చేస్తున్నారు. వర్కర్లు బాగా కష్టపడుతున్నారండి. మరేంటి ఇప్పుడు అమరావతికి ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నాడు? నిజంగా అమరావతి కోసం ఖర్చు చేస్తున్నాడు. అమరావతి కూడా కావాలండి. ఎందుకంటే మనకి ఈ జిల్లాకి, మనకి విజయవాడకి మనకి రాజధాని అదే కాబట్టి మనకు కావాలి, అమరావతి కావాలి. అంటే డబ్బులు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసి పెడతారండి కదా. రాబోయే రోజుల్లో ఆ లాభం ఏంటో తెలుస్తుంది. నిజంగానే ఆయన చేయగలడంటావా? చేస్తాడు.
ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చితే మటు గ్యారంటీ అంటే అవకాశం ఇస్తారా మరి ప్రజలు? ఇస్తారు సార్. మరి ఏది పక్క రాష్ట్రంలోనే ఒక యువకుడు గెలిచాడు, పక్క రాష్ట్రం తమిళనాడులో యూత్ అంతా అటు వేసారు. మరి ఇక్కడ రాబోయే రోజులు ఎవరికి వేస్తాడు? యూత్ అంతా ఎటేస్తారంట? యూత్ అంతా ఎటైపోయి వాళ్ళు అప్పుడు నిర్ణయం వాళ్ళు యూత్ తీసుకుంటారు. అంటే గవర్నమెంట్ ఏమన్నా మేము కంపెనీలు తెచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్తా ఉంది కదా. ఉద్యోగాలు ఇప్పిస్తాం, గొల్లపూడిలో ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇక్కడ అక్కడ అని అంటున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మరి ఆ తర్వాత వాళ్ళు ఏం న్యాయం చేస్తారనేది. అంటే ఉద్యోగాలు కల్పిస్తే మరి ఓట్లు అటు వేయాలంటావా? వేయాల్సిందే. ఎందుకంటావు? ఎందుకంటే 20,000 రూపాయలు ఎవరు ఇస్తారండి? వాళ్ళు మామూలుగా రోడ్డు మీద పోయేవాడికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. గొల్లపూడి లేదా సిప్స్ కంపెనీ ఏదో పెట్టారు, 20,000 పిలిచేస్తున్నారు. 6 గంటలు 7 గంటల డ్యూటీ. మరి అలాంటి కంపెనీలు తీసుకోవడంలో గవర్నమెంట్ సక్సెస్ అయిందంటావా? మరి అయినట్టే. మరి ఓవరాల్ గా పరిపాలన చూసావు కదా, గత 5 ఏళ్ళు చూసావు, ఈ 2 ఏళ్ళు చూసావు, ఏది బాగుంది ఏది మంచిది అంటావు? రాబోయే రోజు ఏది రావాలని కోరుతావు? ఏం కోరుతామంటే అండి, ఈ పన్నులు అనేది, చెత్త పన్ను అనేది అది చాలా తప్పు. చెత్త పన్ను మీద పన్ను వేశారు, అది చాలా తప్పు. అది ఆ చెత్త మీద పన్ను వేసి వీళ్ళు వచ్చి తీసే కొద్దిగా జనాలు ఫ్రీగా ఉంటున్నారు. కాకపోతే వర్కర్లకు కొంచెం పని భారం పెరిగింది. అంటే మరి ఆ వర్కర్లో పని భారం అంటే మరి డబ్బులు కావాలంటే పని చేయాల్సిందే కదా ఎవరైనా. చేయాలి. మరి ఓవరాల్ గా ఎవరు గెలుస్తారంటారు? రాబోయే రోజులు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఏ రకమైన గవర్నమెంట్ గెలవాలంటారు? వచ్చే గవర్నమెంట్ లో ఇప్పుడు కూటమి అనేది ముగ్గురు కలుస్తున్నారు కదండి, దాన్ని బట్టి చంద్రబాబు గెలుస్తాడంటావు. ఎందుకు ఎట్టికి గెలుస్తాడంటావు? ఓటింగ్ మెజార్టీ వాళ్ళకు ఉంది సార్, అందుకని గెలుస్తాడంటావు. గ్యారెంటీ.